దేవుని యొక్క లేఖన భాగంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఈ యోహాను ప్రభు మార్గము సరళము చేయటానికి యెషయా ప్రవక్త చేత ప్రవచించిన ఆ నెరవేర్పు ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితం ఎలిజబెతు జకర్యాలకు దేవుడు అనుగ్రహించిన పుత్రరత్నమే ఈ యోహాను. ఈ యోహాను వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆయన ప్రకటన చేసినది ఏంటి అంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఈ భూలోక రాజ్యాల గురించి, భూలోక అభివృద్ధి గురించి, భూలోక సౌఖ్యాల గురించి ఆయన చెప్పలేదు. కానీ ఈ లోకము కానీ మరి ఒక లోకం ఒకటి ఉన్నది, అది ఉన్నతంగా ఉంది. ఆ ఉన్నతమైన ఆ రాజ్యంలో ఉన్నతుడైన ఆ దేవుణ్ణి సమీపించాలంటే సమీపించడానికి ముందు ఏం చేయాలో మానవాళికి బహుస్పష్టంగా అర్థమయ్యే రీతిగా ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నాడు. చూడండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అయితే చేయవలసింది ఒకటి, మానవునికి ఒక పని ఉంది. ఊరికే వచ్చేది కాదది. ఒక బంగారం నీ ముక్కు మీదికి రావాలంటే, ఒక వెండి కడియం నీ కాలికి రావాలి అంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంది. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే, మనం సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే అదెంతో స్ట్రగుల్స్తో కూడుకొనిన పని అయి ఉన్నది. అలాంటిది ఉన్నతమైన దేవుని రాజ్యము సమీపించాలంటే మానవుడు భూమి మీద చేయవలసిన ఒకే ఒక పని ఉంది. ఆ పని మారు మనస్సు పొందాలి అనేది ఆ అరణ్యంలో ఈ యొక్క యోహాను ప్రకటన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము మనం చూసుకుందాం. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. లోకరక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఏం చెప్పాడండి? ప్రభు మార్గమును సరళము చేయటానికి వచ్చిన ఆ దూత పలికిన మాటే, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కర్త అయిన వాడు భూమి మీదికి ఒక దాసుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా వచ్చిన ఆయన పలుకుతున్న వాస్తవమైన సత్యము కూడా అదే. ఏంటి ఆయన చెప్పేది కూడా అంటే, పరలోక రాజ్యం సమీపిస్తున్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచ్చు ఆయన పల్లెల్లోనికి, పట్టణాల్లోనికి, గ్రామాల్లోనికి, వీధుల్లోనికి, ఎడారి ప్రాంతంలో ఉన్నవారి యొద్దకు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారి యొద్దకు, ఆయన కొండ ప్రాంతంలో ఉన్నవారి యొద్దకు ఏం చేశాడంటే, ప్రతి ఉదయము నుంచి సాయంకాలము వరకు ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన పూనుకొని ఉన్నవాడిగా ఉన్నాడు. ఎందరూ తన వైపు తిరిగారో వారు దేవుని సన్నిధిలో నిలవబడిన వారు ఈరోజు ఆయన పక్షాన సాక్షార్థంగా ఉండి ఆయన చెప్పిన ఆ మాటలే ఇప్పుడు లోకానికి కూడా అదే సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. యోహాను చెప్పినదే ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినదే ఇప్పుడు 800 కోట్లకు పైన ఉన్న ప్రపంచ జనాభా అంతటికి కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు నొందుడి అనే ఈ మాటనే సేవకులు, విశ్వాసులు తెలియచేస్తున్న యథార్థమైన సంఘటనగా ఈ లేఖనము ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఈరోజు మారు మనస్సుకు తగిన ఫలించాలి అనే అంశమును గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము
7వ వచనం చివరన ఉన్న ఆ మాట మనం చూసుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ ఫలములు అని ఉన్నాయా, ఫలము అని ఉందా? ఆత్మ ఫలములు అని ఉన్నాయా, ఆత్మ ఫలము అని ఉందా? వెలుగు ఫలములు అని ఉన్నాయా, వెలుగు ఫలము అని ఉన్నదా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరత ఉంటుంది. ఆ మాట ఏముంది అక్కడ చూడండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఫలము అంటే ఒకటే. ఫలములో గుణాలు ఉంటాయి. ఈ లోకంలో చూస్తే మామిడి పండు పులుపు ఉంటుంది, పండిన తర్వాత తీయదనం ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒకే ఫలములో 9 గుణలక్షణాలు మనకి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆ చివరి వచనంలో మనకి కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఆత్మ ఫలము గురించి కాదు, కానీ మారు మనస్సుకు తగిన ఫలము గురించి మనము ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనాన్ని అక్కడ అపోస్తులైన పౌలు కూడా ఒక విషయంలో ఆ మాట గురించి ప్రస్తావన చేస్తాడు. చూడండి, మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను మిగిలిన దేశమంతటను తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచున్నాడు. ఇక్కడ 3వ వ్యక్తిని మనం చూస్తున్నాం, అపోస్తులైన పౌలు. ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ దమస్కు అనే పట్టణం, యూదయ అనే ప్రాంతం, తర్వాత భూదిగంతములలో ఉన్న అన్య జనములు ఆయన వైపు తిరిగి మారు మనసు పొంది దానికి తగిన క్రియలు అనగా కార్యాలు చేయవలెననేది ప్రకటిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రియ అని లేదు, క్రియలు అనేవి ఉన్నాయి. ఈ క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఒకసారి మనం దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్దాం. ఆ క్రియలు మారు మనసు పొందిన తర్వాత ఆ ఫలములో నుంచి వెలువడే క్రియలు ఏంటివి? అవి మార్పు నొందిన వారిలో కనబడుతున్నాయా? నీ ఇంటిలో కనబడాలి, వీధిలో కనబడాలి, సంఘంలో కనబడాలి, నీ స్నేహితుల మధ్యలో కనబడాలి. యావత్ ప్రజల మధ్యలో ఆ క్రియలే నిన్ను గూర్చి ఏం చేయాలి అనంటే, ఇదిగో ఈమె దేవుని బిడ్డ అని సాక్ష్యం ఇచ్చే విధముగా ఉన్ననాడు నీవు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించిన వ్యక్తివి అని లేఖనం సెలవిస్తుంది. అంత్యోకాయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అని లేఖనం మనం చూస్తూ ఉన్నాం. వారు క్రైస్తవులు అనబడటానికి ముందు వారు పాపులు. క్రీస్తును గూర్చిన సువార్త విని దేవుని వైపు తిరిగి వారు చేసిన ఆ యొక్క మారు మనస్సుకు సంబంధించిన ఆ క్రియలను బట్టి అక్కడున్న ఆ ప్రజానికం వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. అదే మాట ఇప్పుడు ప్రపంచమంతటా క్రీస్తును కలిగిన వారిని ఏమంటుందంటే క్రైస్తవులు అంటారు. అసలు క్రైస్తవులు అని ఆనాడు వారిని ఎందుకు అన్నారు అంటే, అచ్చం క్రీస్తును వలె వారు నడుచుకున్నారు, క్రీస్తు వలె మాట్లాడారు, క్రీస్తు వలె నడుచుకున్నారు, క్రీస్తు వలె సమాజాన్ని ప్రేమించారు, క్రీస్తు మాదిరిని వారు ప్రత్యక్షపరిచిన వ్యక్తులుగా ఆనాటి శిష్యులు ఉండుటను బట్టి వారు క్రైస్తవులు అని అన్నట్లుగా దేవుని లేఖనం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు మారు మనస్సుకు తగిన ఫలం అనే దాని గురించి మనము చూసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూస్తే మారు మనసుకు తగిన ఫలం, ఆ ఫలములో ఉన్న ఆ క్రియలు అక్కడ మనకి కనబడుతున్నాయి. ఇదేంటిది? ఇది క్రియలు. ఏం చేయాలి? మొట్టమొదటగా నీవు దేవుని వైపు తిరిగావు, దేవుణ్ణి అనుసరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దాన్ని ఆచరణలో పెడుతున్నావు అనటానికి మొట్టమొదటగా నీవు చేయాల్సింది ఏంటి అంటే, ఏం చేయాలని చెప్తుంది వాక్యం?
కీడు చేయుట మానాలి. మన అంతరంగంలో ఎంతో పాపముతో కూడిన విష స్వభావంతో కూడిన మనస్తత్వం కలిగి మనము ఉన్నాం. ఎలా ఉన్నాము అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత దానిని తెరిస్తే ఎలాంటి దుర్వాసనతో ఉంటుందో మన అంతరంగం దేవుని దృష్టిలో ఆ విధంగా ఉంది. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కుళ్ళు, కుతంత్రము, కక్షలు, స్వార్థములు, ఈర్ష్యలు, ద్వేషములు, అసూయలు, మత్సరములు, ఓర్వలేనితనము, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అవన్నీ దుర్వాసన పుట్టించే క్రియలు అవి మనలో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అనంటే, ఎదుటివాణిని చూసి ఓర్వలేనిది. అది మేలుకరమైనదా కీడుకరమైనదా? దేవుని దృష్టిలో కీడే కదా. మేలు చేస్తున్నామంటే అది మంచిదిగా పరిగణించబడుతుంది. మన మనస్సాక్షి కూడా తృప్తి పొందుతుంది. ఎదుటి వారు కూడా ఏమంటారంటే, మా దేవునిలాగా చేసావమ్మా. మొట్టమొదట మంచి పని చేసినప్పుడు దేవుణ్ణే నీలో చూసి దేవునికి మహిమను ఆపాదించి నిన్నేం చేస్తారంటే పొగిడేవారిగా లోకంలో ఏ వ్యక్తి అయినా ఉంటారు. అదే చెడ్డ పని చేసినప్పుడు దుర్మార్గుడు, దుష్టుడు అంటూ లోపల అనుకుంటారు కానీ బయటికి అనలేరు. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కీడు చేయుట మానుడి. ఏం నేర్చుకోవాలి? మానవలసిందేంటి? నేర్చుకోవాల్సిందేంటి? ఇప్పుడు ప్రభు వైపు తిరుగుతున్న తర్వాత నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పుట్టినది మొదలుకొని ఈ వయసు వచ్చే వరకు దేవుణ్ణి తెలుసుకోనక ముందు నీవు వాటన్నిటిలో ఆరితేరిన దానవుగా, ఆరితేరిన వాడవుగా ఉన్నావు. మాటలో ఆరితేరావు, చేతలో ఆరితేరావు, నడతలో ఆరితేరావు, నటనలో ఆరితేరావు. ఇలా అంటే ఎన్ని విధాలుగా వేషధారణలో చెప్పాలంటే ఇక ప్రతి విధమైన పాపానికి హేతువైన సమస్తమైన దానికి నువ్వేం చేయబడ్డావంటే ఆరితేరి చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. వాటన్నిటి నుండి ఇలా వెనక్కి తిరిగి ఇప్పుడు కొత్త విధమైన కొత్త సిలబస్, కొత్త పాఠం, కొత్తది నేర్చుకొని దానిని అలవర్చుకొని చేయడం అనేది ఇప్పుడు ఏం చేయాలి అనంటే సాధన చేసే వ్యక్తివిగా ఉన్నప్పుడే అది సాధ్యపడేదిగా ఉంటుంది. అందుకే ఏమన్నాడు ఇక్కడ, కీడు చేయడం మానాలి. మానాలి అనంటే అది ఊరికే అయ్యేదా? దాంట్లో ఎంతో స్ట్రగుల్ పడాలి. మేలు చేయడం, మంచి చేయడం, ప్రేమించడం, ఆప్యాయత చూపడం, అనురాగం చూపడం, మాటలో మాదిరి కనపరచడం, చేతుల్లో నలుగురికి మెచ్చే విధమైన క్రియలు చేయడం, ఇవన్నీ కూడా నువ్వేం చేయాలంటే సాధన చేసే వ్యక్తివిగా నిన్ను నువ్వు క్రమపరుచుకొని చేయుట ప్రారంభించినప్పుడు నీలో మార్పు కనబడినది అని నీ భర్త అంటాడు, మార్పు కలిగినదని నీ బిడ్డ అంటుంది, మార్పు కలిగినది అని సంఘం అంటుంది, మార్పు కలిగినదని సమాజం అంటుంది. నిన్ను గురించి ఆ చుట్టూ ఉన్న సభ్య సమాజం ఈమె మార్పు నొందింది అని వారు చెప్పే విధంగా ఉండడమే మారు మనసు. ఇంకా కిందికి చదవండి. ఏం చేయాలంట? ఏదైనా ఒకటి న్యాయాన్యాయాలు నీ ఎదుటికి వచ్చినప్పుడు నీ అత్త సైడ్ ఉన్నప్పుడు వారికి ఒకలాగా, నీ మామ సైడు ఉన్నప్పుడు వారికి ఒకలాగా, మీ చెల్లె సైడు మీ యొక్క ఈ విధంగా చూస్తే వారికి ఒకటి వీరికి ఒకటి అనే విధానం అది భేదాభిప్రాయాన్ని, పక్షపాతాన్ని చూపించేదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? న్యాయమును విచారించి ఏం చేయాలి? హింస పొందే వారిని ఏం చేయాలంటే విడిపించటానికి నువ్వేం చేయాలంటే, ఇదిగో ప్రభువా నేనున్నాను నన్ను వాడుకో అని అలనాడు యెషయా ఎలాగైతే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పాడో, ఇదిగో నేనున్నాను నీ పక్షాన ఈ సభ్య సమాజంలో నీ కొరకు, నీ మహిమ కొరకు, లోకము నుంచి పాపము నుంచి వెనుదిరిగి నీ వైపు చూస్తున్న నన్ను నువ్వు వాడుకో. నేను నీ కొరకు ఇదిగో ఏం చేస్తాను? హింసింపబడుచున్న వారికి విడిపించడానికి నువ్వు ఒక సాధనముగా, ఒక పాత్రగా
నిన్ను నువ్వు సిద్ధపరచుకునే విధానంలోనికి మార్పు నొందే వ్యక్తివిగా నీవు కావాలి. ఏం చేయాలంట? తండ్రి లేని వారికి ఇక్కడ ఇవన్నీ దేవుని వైపు తిరిగిన తర్వాత నువ్వు చేయవలసిన క్రియలు. ఈ క్రియలే మారు మనసు పొందావు అనటానికి సాక్షార్థమైనవి. ఈ క్రియలే రేపు నిన్ను గురించి సాక్ష్యం పలుకుతాయి. ఆ క్రియలు చూసిన నీ చుట్టూన్న ప్రజలే ఏమంటారనంటే, ఒక్కసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట మీకు తెలిస్తే తీయండి. నీ నోరు కాదు నిన్ను గురించి అన్యులు, నీ పెదవులు కాదు పరులు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే విధమైన వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివిగా పరిగణింపబడతావు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ యొక్క ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ యూదులు, తర్వాత యూదేతరులు, తర్వాత అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా సుంకరులు, అనేక తెగకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలను మనం ఈ సమయంలో చూసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదవమా. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెను? ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు తెలుసా? హృదయానికి సంధింపు కలిగినప్పుడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అన్న గమనం కలిగినప్పుడు ఏం చేస్తారంటే, సేవకుని యొద్దకు లేదా వాక్యం యొద్దకు వెళ్ళి, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతకాలం గతించింది, గతించిపోయింది, ప్రస్తుతం భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నా ప్రభువు నన్ను అంగీకరిస్తాడు అన్న ఆ యొక్క ఆలోచనతో ఆ ప్రజలు ఉండి ఆ ప్రజలు అంటున్నారు, అయితే ఇప్పుడు మేమేమి చేయవలెను అడుగగా, ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహానును జనులు అడిగినప్పుడు ఆ జనులతో తేటగా సూటిగా ఆయన చెబుతున్న వాస్తవమైన సంగతి ఏంటంటే, 2 అంగీలు నీకున్నాయా? అయితే ఒక అంగీ లేనివానికి ఇవ్వు. కింద ఆహారము సమృద్ధి నీకుందా? అయితే దిక్కులేక రోడ్లో అనామకులుగా, తల్లిదండ్రులు లేని పిల్లలు, అలాగే విధవరాన్లు సభ్య సమాజంలో మన కళ్ళ ఎదుట కనబడుతున్న వారికి ఆ యొక్క వ్యక్తి రూపకంగా ప్రభువే మనకు దర్శనమిస్తూ ఉండగా మనకు కలిగిన దానిలో నుండి తీసి ఇవ్వడం, అది మారు మనస్సుకు తగిన ఫలం ఫలించే వ్యక్తి చేసే క్రియ. ఈ క్రియలు యావత్ ప్రపంచమందు ఉన్న సకల జనములు క్రీస్తును అంగీకరించిన తర్వాత వారి జీవితాలను అర్పించుకొని, వారి జీవితాలను అర్పణ బలిగా అర్పించుకొని, కొంతమంది అయితే వారు ఏం చేశారండి, ఎంతోమందికి విద్య, వైద్యం అలాగే నేర్పటానికి వారి దేశాలు, వారి ప్రాంతాలు విడిచి ఇక్కడికి వచ్చి ఆ యొక్క మారు మనసుకు తగిన ఫలాన్ని అన్య జనముల మధ్యన చూపించిన వారిగా ఆనాటి మిషనరీస్ ఉన్నారు. అవునా అండి? దీనికి ఒక స్త్రీ, ఎవరు? మదర్ తెరెస్సా, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఏం చేసిందంటే, అనేకులకు, యావత్ ప్రపంచమందు ఉన్న సకల మానవాళికి తల్లిగా నిలిచిపోయింది చరిత్రలో. ఆమె ఏం చేసిందంటే, మారు మనసుకు తగిన ఫలాన్ని చూపించింది. ఇది మారు మనసుకు తగిన ఫలం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే, సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలెనని. ఆగండి. సుంకరులు పన్ను వసూలు చేసేవారు, ట్యాక్సీ కలెక్టర్స్. మనకి ఇంటి పన్ను, పవర్ పన్ను, తర్వాత పొలం పన్ను ఇలా ఉంటాయి కదా. ఈ ట్యాక్సీ వసూలు చేసే ఈ ట్యాక్సీ కలెక్టర్స్ అక్కడున్న వారు కూడా ఏమంటున్నారంటే, జనులు సామాన్యులు అడిగినప్పుడు జనులకి సామాన్యంగా చెప్పాడు. వీరు ఉద్యోగరీత్యా అనేక జనముల మధ్యన వారు ఒక హోదాలో ఉన్న వీరు
ప్రభు మాట విని అడుగుతుండగా ఆయన చెబుతున్న మాట కింద చదవండి. అతడు ఏమంటున్నాడు తెలుసా? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. చూడండి, సామాన్యంగా దేశంలో ఆయా వర్గాలలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇక్కడ ఈ లేఖన భాగంలోకి వర్తిస్తారు. వీరేం చేయాలి అని అంటే వారికి నియమించిన దాని ప్రకారంగానే వారు పని చేయాలి. కానీ నేటి సమాజం ఎలా ఉందండి? పాపానికి, పతనానికి, నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ లోక సంపద కొరకు సామాన్యునేమి సామంతునేమి ఏంటి, డబ్బిస్తేనే పని జరుగుతుంది. ఇది పాపం వారు కూడగట్టుకుంటున్న పని అని వానికి తెలియదు. అది ఇక్కడ ప్రభు మాట వింటూ హృదయం నొచ్చుకొనబడిన ఈ సుంకరులు యోహానును అడగగా యోహాను అంటున్నాడు, చదవమాక ఒకసారి. అతడు మీకు నిర్ణయింపబడిన దానిని బట్టి ఎక్కువ తీసుకోవద్దు. సపోజ్ ఇంటి పన్ను 100 వచ్చిందా, 100నే తీసుకోవాలి. అది ధర్మం. 120 తీసుకున్నావా, అది నియమింపబడిన దానికి మించి నువ్వు తీసుకుంటున్నావు. దానికి తగ్గ లెక్క దేవుడు ఒకరోజు అడిగేవాడిగా ఉంటాడు అనేది ఇక్కడ మనకి తెలియచేస్తున్న సత్యం. ఓ సుంకరి, నీవు దేవుని వైపు తిరుగుతావా? అయితే నిన్నటి వరకు ఎలా ఉన్నావో ఓకే, ఇప్పటి నుంచి నీకు నియమింపబడినది ఏంటి? అక్కడ ఆ ఇంటికి 100నా 1000నా 2000 అంతే తీసుకో, వచ్చి దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయి. అది దేవుడు చూస్తున్నాడు, సమాజం చూస్తున్నది. నిన్న వరకు మొన్న వరకు ఉన్నట్టుగా మా అధికారి ఇప్పుడు లేడు అని ఆ ప్రజలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే వ్యక్తివిగా నీవు ఉండాలి అంటే అది చేయాలి అని అక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి సుంకరి అయిన ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఒక సుంకరి మనకు కనబడతాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఈయన కదండి. ఎవరైనా జక్కయ్య. ఈయన ఎవరైనా సుంకం వసూలు చేసే ఈయన చాలా మంచి వ్యక్తి అండి. సమాజం దృష్టిలో ఈయనకి ఒక పేరు ప్రాఖ్యాతి లేదు, కానీ భయం అయితే ఉంది. ఈయనంటే అందరికీ భయం అనేది ఉంది. చదవండి. అందరూ అది చూచి ఏం చూశారు అంటే, ప్రభువు, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంట నేను భోజనం చేయవలసి ఉన్నది అని ప్రభు అంటాడు. ఆయన త్వరగా దిగి వస్తాడు. అప్పుడు ఈయన పాపి అయిన పాపాత్ముడైన ఈ జక్కయ్య ఇంటిలోకి బస చేయ వెళ్ళనని చాలా ఏం చేస్తున్నారంట, సనుగుకుంటూ ఉన్నారంట. కొనసాగించు. జక్కయ్య ఏం చేశాడు? నిలవబడ్డాడు అక్కడే. ఆ సమయం ఇదంతా ఆయన అటుపోలే ఇటుపోలే, భార్య దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయలే, అడిగిరాలే, ఏం చేయలే. జక్కయ్య అక్కడ నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చి వేస్తున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నేను 4 వంతులు తిరిగి ఇస్తాను అని ప్రభుతో చెప్పగా అక్కడున్న సమాజం ఈ మాట విని ఏమంటుందండి? ఇదేంటి ఇంత పాపాత్ముడైన వీడు, మొన్నటి వరకు మా దగ్గర ఇస్తావా చస్తావా అన్నట్టుగా మా పీక మీద కత్తి పెట్టి మరీ వసూలు చేసే వీడు ఇదేంటి, నా ప్రభువు అతనిని దర్శించగానే ఇతని మనస్సు మారింది అని తప్పనిసరిగా అంటారు. అన్న తర్వాత కింది కొనసాగించండి ఒకసారి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము. ఇప్పుడు ఏం చేశాడేనా? మారు మనస్సుకు తగిన ఫలాన్ని జనముల మధ్యన ఏం చేశాడు? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అంటే సరిపోదు.
అన్యాయంగా నీవెవరి దగ్గర తీసుకున్నా, అక్రమంగా నీవెవరి యొద్ద తీసుకున్నా, గవర్నమెంట్ నుంచి కానీ, నీ బంధువుల యొద్ద నుంచి కానీ, నీ స్నేహితుల యొద్ద నుంచి కానీ తీసుకున్నది యావత్తు మరలా దేవుడు నిన్ను సంధించినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొంది, ఇదిగో నేను పలానా రోజు ఇలా చేశాను అని తిరిగి నువ్వు ఇచ్చి చూడు. ఆ వ్యక్తిని నువ్వు దేవుని వైపు తిప్పగలిగే శక్తి అందులో దేవుని ఆత్మ క్రియ జరిగించేదిగా ఉంటుంది. అది లోకంలో ఎవడు చేయలేడు. కానీ క్రీస్తును కలిగిన వారు చరిత్రలో చాలామంది చేసి చాలామందిని దేవుని వైపు త్రిప్పటానికి వారు ఒక సాధనముగా వాడబడిన వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ జక్కయ్య తిరిగి ఇచ్చివేశాడు. దేవుని ద్వారా ఏం చేయబడ్డాడు అనంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈయన ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మార్పు, ఈ ఫలం మనలో కనబడిన నాడే మన ప్రభు మనల్ని బట్టి మహిమ పొందుతాడు. చుట్టూన్న సమాజం నువ్వు మాట్లాడకుండానే దేవుని వైపు తిరిగి రావడానికి అవకాశం, మార్గాన్ని సుగమం, సరళం చేసేది ఏంటి అంటే క్రియ మార్గాన్ని సరళం చేస్తుంది. రోడ్డు వేయాలంటే మాటలతో అవుతుందా అండి? రోడ్ వేయమనంటే అది అయిపోతుందా? క్రియ. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి అన్న దృక్పథం కలిగి ఉంటే నువ్వేం చేస్తావంటే క్రియ చేసే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. ఇందాక మనం యోహాను గారు వారితో మాట్లాడిన ఆ సన్నివేశం దగ్గరికే వద్దాం. ఇంకొకరు ఉన్నారు కింద, సైనికులు. ఇప్పుడెవరు? బెటాలియన్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా బార్డర్ దగ్గర ఉన్న సైనికులు కావచ్చు. ఇంకా సైనికులు అంటే అనేక వర్గాల వారు ఉంటారు. అయితే సైనికులు కూడా ఆయన చెబుతున్న మాటలు విని మేమేమి చేయవలెను అని ఆయనను అడుగగా, అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ సైనికులు ఏంటంట, వారికి కలిగిన జీతంతో తృప్తి పడ నేర్చుకోవాలి. ఎవరిని అధికారం ఉందిగా అని బాధ పెట్టడానికి వీలు లేదు. అపనిందలు, నిందలు మోపి భయానికి, ఆందోళనకు గురి చేసి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి, నీ అథారిటీని బట్టి ఒకని మనస్సును నొప్పించడానికి నువ్వు పూనుకోవద్దు అని ఇక్కడ ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ యొక్క సైనికులకు చెబుతున్నారు. నేటి దినాల్లోనూ నాటి దినాల్లోనూ క్రీస్తును కలిగి క్రీస్తును పోలి నడుస్తున్న ఏ డిపార్ట్మెంట్లో ఉన్న నమ్మకమైన దేవుని బిడ్డ ఇదే విధానంలో నడిచేవాడై ఉంటాడు. అలా నడవట్లేదా? అట్టివాడు దేవునికి సంబంధించిన వాడు కాదు. పేరుకు దేవుని పేరు ఉంటుందేమో కానీ వాడు దేవుడు యాక్సెప్ట్ చేసే వ్యక్తి మాత్రం కాడు. దేవుని లేఖనం ఖచ్చితంగా ఉంటుంది. తనను అనుసరించి వారు కూడా అంతే ఖచ్చితంగా మనం అడుగులు వేసి నడిచిన వారమైతేనే దేవుని వారముగా నిలవబడే వారముగా ఉంటాం. ఇప్పటి వరకు మనము విన్నాం కదండి, మారు మనస్సుకు తగిన ఫలం, ఆ ఫలములో చేయవలసిన క్రియలు మనము విని ఉన్నాం. ఆయన అంటున్న మాట చదవండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఏంటండి పరిశుద్ధాత్మ వరం ఊకనే రాదు, ఇన్ని చేయాలి, ఇంత ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అను వరము మనం పొందుకోవాలి అంటే మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనము జనాల మధ్యన మన చేతులు, మన కాళ్ళు, మన నోరు, మన దేహం కదిలే ఈ దేవాలయం దేవుణ్ణి చూపించేదిగా ఈ జనాల మధ్యలో ఉన్నప్పుడు
జనాలే మన గురించి దేవుని బిడ్డలు వీరు మునుపున్నట్టుగా ఇప్పుడు లేరు అని చెబుతున్నారు అంటే మనం మార్పు నొందిన వారమని, ఆ తరువాత పశ్చాత్తాపం, పాపక్షమాపణ, బాప్తిస్మం, తదనంతరం దేవుని ఆత్మ నీలోనికి రావడం, ఆ వచ్చిన తర్వాత నీవు ఏం చేయాలనేది గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆగండి, మరియు మీరు ఎవరు? ఈ విధమైన ప్రొసీజర్లో నుండి వచ్చి ఆయన్ని అంగీకరించిన మీరు ఇప్పుడు ఏమయ్యారు అంటే కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరింపబడ్డారు. స్వీకరింపబడిన తర్వాత ఏం జరిగింది చూడండి, అక్కడ చదవండి. నాయనా, తండ్రి, మీరు ఒక కమ్యూనికేషన్, దేవునికి మీకు మధ్య ఒక సంబంధాన్ని, ఒక రిలేషన్షిప్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతటిలో ఏదైనా బాధ వస్తే, కష్టం వస్తే, శ్రమ వస్తే, వ్యాధి వస్తే, ఏదైనా ఒకటి మేలు కావాలి అని అంటే క్రైస్తవుల నోట నుండి వచ్చే మొట్టమొదటి మాట నా కోసం ప్రార్థన చేయండి కదండి. ఎందుకు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తుతో మనం అన్యోన్యమైన సహవాసం చేయుటకు దేవుని ఆత్మ మన హృదయంలోనికి పంపబడ్డది. ఆ ఆత్మను బట్టే అబ్బా తండ్రి అని పిలిచే ఒక మంచి సహవాసాన్ని, సంబంధాన్ని, కమ్యూనికేషన్ని అనుగ్రహించిన దేవుడిగా మనకు ఉన్నాడు. అయితే ఈ ఆత్మ ఎల్లప్పుడూ వృద్ధి పొందే విధంగా ఉండాలంటే ఇది తప్పనిసరిగా ప్రతి క్రీస్తును కలిగిన వ్యక్తి అనుదినం చేయవలసిన క్రియ. ఈ క్రియ ఇది చేయలేకపోతే మన ఆత్మ ఏమైపోతుంది అని అంటే అది చల్లారేదిగా ఉంటుంది అని దేవుని లేఖనం కూడా సెలవిస్తుంది. చివరికి ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనిషి అయ్యున్న ప్రతి ఒక్కనికి మనుష్య కుమారుడిగా వచ్చి మరలా ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై రాబోచున్న రారాజు మనుషులందరికీ ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు మీ గత జీవితంలో చేసినవన్నీ చూసి చూడనట్టుగా నేను ఉన్నాను. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి? దినములు చూస్తే చెడ్డగా ఉన్నాయి. ప్రకృతి ఎప్పుడు ఎక్కడ ఏ వైపరీత్యానికి లోనవుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. ఇవాళ మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో ఉండమో మనకి తెలియని దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ముందు దేవుడు చెబుతున్నది ఏంటంటే, నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి నీవేం చేయాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఈ దినము నీవు గుర్తెరిగి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి దానికి తగిన ఫలం ఫలిస్తే దేవుని బిడ్డగా నువ్వు అంగీకరింపబడతావు. దేవుని రాజ్య వారసుడివి కావాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ముందుకు సాగగలిగితే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సొత్తైన ప్రజగా ఉంటావు. దేవుడిటి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.